రైట్ ఇక వరుసగా 7వ రోజు ఇండిగో సంక్షోభం కంటిన్యూ అవుతోంది. ఇవాళ శంషాబాద్ రావాల్సిన 38 విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 39 ఇండిగో సర్వీసెస్ క్యాన్సిల్ అయ్యాయి. ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల పడిగాపులు తప్పట్లేదు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ పై ప్రయాణికులు ఫైర్ అవుతున్నారు. సంక్షోభాన్ని పరిష్కరించడంలో రామ్మోహన్ నాయుడు ఫెయిల్ అయ్యారంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సాయి కిరణ్ చెప్పండి. సో ఇవాళ కూడా 35 అరైవల్స్, 38 అలాగే 39 డిపార్చర్స్ కూడా క్యాన్సిల్ అయినట్టుగా చూస్తున్నాం. ఏంటి ప్రయాణికుల పరిస్థితి ఏంటి? అటు చూస్తేనేమో మినిస్ట్రీ అసలు స్పందించట్లేదు. ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. సరే, వరుసగా 7వ రోజు కూడా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతూనే ఉంది. నిన్న ఆదివారం సాయంత్రం వరకు ఈ సమస్యను ఒక కొలిక్కి తెస్తామని చెప్పి ఇండిగో చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రావాల్సినటువంటి ఇండిగో విమానాలు 38, ఇక్కడ నుంచి వెళ్లాల్సినటువంటి 39 ఇండిగో విమానాలు ఈరోజు రద్దయ్యాయి. ఇప్పటికీ కూడా చూడొచ్చు, ఇక్కడ అయితే ఇండిగోకి సంబంధించినటువంటి కస్టమర్ సర్వీస్ ఉంటుందో ఇక్కడ వచ్చి ప్రయాణికులంతా కూడా వాళ్ళ విమానాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతున్నారు. అయితే మొన్న గత 5-6 రోజుల నుంచి కూడా అప్పటికప్పుడు ముందు బుక్ చేసిన వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మొత్తానికి ఈ ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ జరుగుతున్నాయి అనేటువంటి విషయం వరుసగా 5 రోజుల నుంచి వస్తున్నటువంటి వార్తలు, చూస్తున్నటువంటి న్యూస్ అన్నీ కూడా చూసిన తర్వాత చాలామంది ప్రయాణికులు ఈ ఫ్లైట్స్ అనేటువంటివి బుక్ చేసుకోవడం ఆపేశారు. సో దాంతో కొంత రద్దీ తగ్గింది, కానీ ఫ్లైట్స్కి యథావిధిగా నడవడం మాత్రం అంత మేర లేదు పూర్తిగా. అంటే అయితే ఇండిగోకి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ మాత్రం 100% ఇంకా యాక్టివేట్ కాలేదు. ఇంకా కేవలం ఒక 60-70% మాత్రమే దాని యాక్టివిటీ అనేటువంటిది నడుస్తుంది. ఇంకా దీన్ని పూర్తిగా పునరుద్ధరణ చేయాలి అనేటువంటి ప్రయాణికులు కోరుతున్నారు. అటు అనేక రాష్ట్రాలు కూడా కోరుతున్నాయి. ఎందుకంటే దీనిపైన ఆధారపడ్డటువంటి హోటల్ కావచ్చు, పర్యాటక రంగము, అనేక రవాణా రంగం, ట్రాన్స్పోర్ట్ రంగం అందరూ కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. ఒక్క విమానయాన రంగం ఇదొక్కటి నడిస్తే హోటల్స్, పర్యాటకం ఇదంతా కూడా ఎంత మేర ఉంటుంది అనేటువంటిది కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఇది చలికాలం. ఈ చలికాలం పూట పర్యాటకులు ఎక్కువగా వేరే ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. సో అక్కడ పర్యాటకం పూర్తిగా కూడా దెబ్బతిన్నది. విమానాలు నడవకపోవడం వల్ల భారీగా హోటల్స్ అన్నీ కూడా పూర్తిగా నిర్మానుష్యంగా వాతావరణం హోటల్స్లో కనిపిస్తుంది. అటు క్యాబ్ సర్వీసెస్, ముఖ్యంగా ఎయిర్పోర్ట్ల చుట్టూ దీనిపైన ఆధారపడేటువంటి క్యాబ్ సర్వీసెస్ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఈ ఒక్క విమాన సర్వీసులు ఇండిగో సంక్షోభం వల్ల కొన్ని వేల లక్షల్లో మందిలో ఈ ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఇటు పిఎంఓ నేరుగా మానిటరింగ్ చేస్తుంది. కేంద్ర విమానయాన శాఖకు సంబంధించినటువంటి మంత్రి రామ్మోహన్ నాయుడు పైన అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ సంక్షోభం గురించి పైలట్లు అతనికి 2 నెలల ముందే చెప్పినప్పటికీ కూడా ఆయన లైట్ తీసుకోవడం, సో తద్వారా ఈ సంక్షోభం మొత్తంగా కూడా రావడం. ఇంత భారీ సంక్షోభాన్ని మరి వాళ్ళు ముందుగానే ఎందుకు అంచనా వేయలేదు అని చెప్పి ఇప్పుడు పిఎంఓ ఉన్నతాధికారులు నేరుగా మానిటరింగ్ చేస్తున్నారు. ఇండియాకు సంబంధించి రెగ్యులరైజ్ చేయడానికి వాళ్ళే మానిటరింగ్ చేస్తున్నారు. అలాగే డీజీసీఏకి సంబంధించి కావచ్చు, అలాగే కేంద్ర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరినీ కూడా విచారించడానికి పార్లమెంటరీ స్థాయి కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. ఈ సంక్షోభం వల్ల దేశ ప్రజలు పూర్తిగా ఇబ్బంది పడ్డారు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పుడు పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన వేళ మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ కూడా బస్టాండ్లుగా మారి ప్రపంచవ్యాప్తంగా ఇండియా పరువు పోయినటువంటి సందర్భంగా ఇటు కేంద్ర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖలో, అలాగే డీజీసీఏలో, ఇండిగోలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా విచారించడానికి పార్లమెంటరీ స్థాయి కమిటీ కూడా ఏర్పడింది. సో దీంట్లో ఖచ్చితంగా ఇండియా పైన చర్యలు తీసుకోవాలని కూడా దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు.